భారత పాక్ సరిహద్దులో ఉన్న ప్రస్తుత పరిస్థితి పూర్తి సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఇస్మాయిల్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇస్మాయిల్, చూస్తూ ఉన్నాం, ఏ వైపుగా చూసినా సరే త్రివిధ దళాల పరంగా నేవీ, అలాగే ఎయిర్ ఫోర్స్, అలాగే మిలిటరీ పరంగా ఎలా చూసినా కూడా మన సైనిక సంపత్తి, అలాగే అత్యాధునిక ఆయుధ సంపత్తి మన సొంతం. ఏ విషయంలో సరిపోలిక లేని పాకిస్తాన్ ఈ తెగింపు చర్యలకు పాల్పట్టాన్ని ఎలా చూడాలి? డెఫినెట్గా ఒక 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 విధంగా చూసుకోవాలంటే ఇది ఒక దుస్సాహసము. కేవలము తమ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఒక విధంగా ఒక తప్పుడు దిశలోకి తీసుకెళ్లడము, తమ రాజకీయంగా తమకున్నటువంటి స్థానికంగా బెలూచిస్తాన్ లాంటి సమస్యలు, పష్తులతో వాళ్ళకున్నటువంటి గొడవలన్నింటినీ ఒక సైడ్ ట్రాక్ పట్టించడం కోసము పాకిస్తాన్ ఇదంతా దుస్సాహసానికి పాల్పడుతుంది. ఎట్ ద సేమ్ టైం పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ప్రభుత్వం అనేటువంటిది ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్ళిపోయింది అనేటువంటిది చాలా స్పష్టంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లు చూస్తే మనకు అర్థమవుతుంది. పాకిస్తాన్లో చాలా కాలం నుంచి మనం చూడొచ్చు, యాహ్యా ఖాన్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ప్రతి చోట కూడా పాకిస్తాన్ ఆర్మీ అనేటువంటిది సివిలియన్ గవర్నమెంట్ని డామినేట్ చేస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ అనేటువంటిది ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ అనేటువంటిది ఒక ఉగ్రవాద ఫ్యాక్టరీ లాగా పనిచేస్తుంది. ఇప్పుడున్నటువంటి ఈ మొత్తం సంఘటన కావచ్చు, లేకుంటే ఒక యుద్ధం వరకు పాకిస్తాన్ని తీసుకొచ్చినటువంటి ఈ మొత్తాన్ని చూసుకుంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళు తమ వ్యక్తిగత ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు, ఎట్ ద సేమ్ టైం ఉగ్రవాదాల చేతుల్లో పాకిస్తాన్ ప్రభుత్వం కీలుబొమ్మగా మారడం వల్లే ఇటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది. పాకిస్తాన్ వరుసగా ఉన్నటువంటి తమ తప్పుల్ని కప్పిపించుకోవడానికి భారత్ మీద ఇటువంటి దాడులకు తెగబడి పాకిస్తాన్లో ఉన్నటువంటి పబ్లిక్ని వేరే వైపు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. బట్ పాకిస్తాన్ ఇంటర్నల్ ఇష్యూ మనకు సంబంధం లేదు. కానీ పాకిస్తాన్ ఒక దుస్సాహసం చేసింది భారతదేశం మీద. ముఖ్యంగా ఈరోజు రాజస్థాన్ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు ఉన్నటువంటి ఒక వెస్టర్న్ పశ్చిమ ఫ్రంటియర్, నార్త్ ఫ్రంటియర్ మీద అటాక్స్ చేస్తుంది. దాదాపు రాత్రి 8 గంటలకు అది అటాక్ స్టార్ట్ చేసింది. డ్రోన్స్తో అటాక్ స్టార్ట్ చేసింది. ప్రధానంగా ఏవైతే స్వామ్ డ్రోన్స్ ఉన్నాయో, చైనీస్ డ్రోన్స్ ఇవి, వాటి తో అటాక్ స్టార్ట్ చేసింది. దాదాపు 20కి పైగా మిసైళ్లను భారత గగనంతోకి వదిలింది. భారత్ S-400 అనేటువంటి ఒక యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఆపరేట్ చేసింది. దీని రేంజ్ 40 నుంచి 40 కిలోమీటర్ల రేంజ్. ఇది దాదాపు 600 కిలోమీటర్ల దూరం వరకు శత్రువుకు సంబంధించినటువంటి మిసైళ్లను, అదేవిధంగా యుద్ధ విమానాలను ఇది పసిగట్టగలదు. దాదాపు 12 వెహికల్స్తో కలిసినటువంటి ఒక ఎయిర్ డ్రోన్ సిస్టమ్ ఇది. సో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇందులో చాలా వరకు లాంచింగ్ ప్యాడ్స్ ఉంటాయి. ఇందులోంచి మిసైల్స్ని లాంచ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం రాడార్స్ ఉంటాయి. మొత్తం పసిగట్టడానికి శత్రువుకు సంబంధించినటువంటి ఈ మొత్తం మిసైల్స్ని, యుద్ధ విమానాలను పసిగట్టడానికి రాడార్స్ ఉంటాయి, అనలిటికల్ సిస్టమ్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒక S-400 అనేటువంటి సిస్టమ్గా పనిచేస్తుంది. మన దగ్గర ఉన్నటువంటి ఒక పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఒక ఐరన్ డోన్గా దీన్ని మనం చూడొచ్చు. ఇంకొక సిస్టాన్ని కూడా మనము యాక్టివేట్ చేయడం జరిగింది. ఆకాశ్ తీర్ అనేటువంటి ఒక ఇండిజీనియస్ హోమ్ గ్రోన్ అయినటువంటి ఒక ఐరన్ డోమ్లు మనం ఆపరేట్ చేయడం జరిగింది. అది కూడా సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది అనేటువంటి రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఓవరాల్గా పాకిస్తాన్ వేసినటువంటి అన్ని క్షిపణుల్ని మనం పూర్తిగా ధ్వంసం చేశాము. 99.9% పూర్తిగా దీని సక్సెస్ రేట్ ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా జమ్మూ ఎయిర్పోర్ట్ టార్గెటెడ్గా పెద్ద ఎత్తున మిసైల్స్ అటాక్ జరిగింది. జమ్మూలో చాలా ప్లేసెస్ని కేంద్రీకృతం చేసి ఈ అటాక్ చేశారు. అటు రాజస్థాన్లో, ఎట్ ద సేమ్ టైం అటు పంజాబ్లోని పఠాన్కోట్ ప్రాంతాల్లో కూడా ఈ అటాక్ అనేటువంటి స్టార్ట్ అయింది. ఎందుకు ఒకటే సమయంలో 3-4 చోట్ల అంటే కన్ఫ్యూజ్ చేసేటువంటి ఒక ప్రయత్నం మనం చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నాం. డిఫెన్స్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతున్నాం. చాలామంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇది ఒక ప్రోబింగ్ అటాక్గా వాళ్ళు చూస్తున్నారు. ప్రధానమైనటువంటి అటాక్ ఇంకా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. మనం కూడా పూర్తి స్థాయిలో దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నాం. మరోవైపు దౌత్యపరంగా మన చర్చలు అనేటువంటి కొనసాగుతున్నాయి. ఇప్పటికే అమెరికాకు సంబంధించినటువంటి విదేశాంగ కార్యదర్శి అటు పాకిస్తాన్కు, అదేవిధంగా భారత్కు ఫోన్ చేయడం జరిగింది. డీఎస్కలేట్ చేయండి సిచ్యువేషన్ అని చెప్పేటువంటి ప్రయత్నం జరిగింది. కొద్దిసేపటి క్రితం అజిత్ డోవల్, ముఖ్యంగా మనకు సంబంధించినటువంటి NSA ఎవరైతే ఉన్నారో, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఆయన ఇప్పటికే మోదీని కలవడం జరిగింది. సో ఆయన కూడా ఒక విధంగా స్ట్రాటజీ అనేటువంటివి జరుగుతున్నాయి. PMOలో తీవ్రమైనటువంటి మీటింగ్స్ జరుగుతున్నాయి. ప్రధాని నివాసం దగ్గర మీటింగ్స్ జరుగుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం త్రివిధ దళాలకు సంబంధించినటువంటి మీటింగ్స్ కంటిన్యూ అవుతున్నాయి. మనం రిటాలియేషన్ కూడా స్టార్ట్ చేశాం. పాకిస్తాన్కి సంబంధించినటువంటి 2-3 ప్రాంతాల్లో మన వైపు నుంచి కూడా షెల్లింగ్, ఫైరింగ్ అనేటువంటిది స్టార్ట్ అవుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. చాలా కీలకమైనటువంటి దశలో ఈ మొత్తం ఉద్రిక్తత అనేటువంటిది, ఈ మొత్తం యుద్ధం అనేటువంటిది ఒక విధంగా చేరుకుందనుకోవచ్చు. వచ్చేటువంటి 24 అవర్స్, 48 అవర్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్గా మనం చూడాల్సి ఉంటుంది. అనుశ్రీ, రైట్. ఇస్మాయిల్, చూస్తూ ఉన్నాం, తమ పౌరుల రక్షణ గురించి, తమ ప్రాంత అభివృద్ధి గురించి ఏ రోజు పాకిస్తాన్ కాన్సన్ట్రేట్ చేయలేదు. ఉగ్రమూకలను పెంచి పోషించడమే తమ ఫస్ట్ ప్రయారిటీగా చూపిస్తూ వచ్చింది అన్న అంశాన్ని ఈరోజు ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ వాస్తవ రూపం బయటపడ్డట్లు కదా?
డెఫినెట్గా పాకిస్తాన్కి సంబంధించి నెక్స్ట్ లెవెల్లో మనం ఏం చేయబోతున్నాం అనేటువంటిది డెఫినెట్గా స్ట్రాటజిక్గా తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. బట్ పాకిస్తాన్ రెచ్చగొట్టినప్పుడు మనం వాళ్ళకి సంబంధించినటువంటి ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మనం ఎక్కడ పాకిస్తాన్ అటాక్ చేయాలి, ఎందుకంటే యుద్ధం మనం ఎక్కడ చేయాలనేటువంటిది పాకిస్తాన్ డిసైడ్ చేయలేదు. పాకిస్తాన్ మనం ఎప్పుడు యుద్ధం చేయాలనేది పాకిస్తాన్ టర్మ్స్లో యుద్ధం మనం చేయం. సో టర్మ్స్ మనవే ఉండాలి, పొజిషన్ మనదే ఉండాలి, ప్లేసెస్ కూడా మనదే ఉండాలి. ఇది ఒక యుద్ధతంత్రం. సో మనం ఎప్పుడు అటాక్ చేయాలి, ఎక్కడ అటాక్ చేయాలి, ఎలా అటాక్ చేయాలనేటువంటిది పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ విధంగా రెచ్చగొట్టేటువంటి వాటితో పాకిస్తాన్ డిసైడ్ చేయాలనుకుంటుంది. బట్ అట్లాంటి ట్రాప్లో భారత్ పడేటువంటి అవకాశం లేదు. సో డెఫినెట్గా మనం ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఎప్పుడు అటాక్ చేయాలనేటువంటిది పూర్తిగా స్ట్రాటజీ ప్రకారంగా మనం మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. నాతో పాటు వెంకటేష్ జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, డెఫినెట్గా ఒక విధంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఈ రెచ్చగొట్టేటువంటి వ్యవహారానికి ఒక రిటాలియేషన్ మన వైపు నుంచి స్టార్ట్ అయింది. మనం కూడా పూర్తిగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏరియాస్ని టార్గెట్ చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి వెంకటేష్ మీ దగ్గర? భారత్ పాకిస్తాన్ సరిహద్దు మధ్య భీకర పోరు కొనసాగుతోంది. దాయాది దేశం పాకిస్తాన్ యుద్ధాన్ని కోరుకుంటున్నట్టు స్పష్టమవుతుంది. ఆ నేపథ్యంలో భారత్ ధీటైనటువంటి స్పందన ఇస్తోంది. S-400 అనేటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ఉపయోగిస్తూ వాటిని కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో అత్యవసరంగా సమావేశం జరుగుతోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కొద్దిసేపటి కిందట ఆయన నివాసానికి చేరుకున్నారు. పాకిస్తాన్ అకస్మాత్తుగా మొదలుపెట్టినటువంటి ఈ ఎయిర్ స్ట్రైక్స్ నేపథ్యంలో తీసుకోవాల్సినటువంటి చర్యలు, దీనికి సంబంధించినటువంటి విషయాలపైన చర్చిస్తున్నారు. ఇంకోవైపు రాజ్నాథ్ సింగ్ నివాసంలో వివిధ దళాధిపతులు అలాగే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ తో ఎమర్జెన్సీ మీటింగ్ జరుగుతోంది. సో ఇది ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి భీకర పోరాటం పూర్తి స్థాయి యుద్ధానికి దారి తీయబోతుందా అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కంప్లీట్ గా మళ్లీ ఆర్మీ డిప్లాయ్మెంట్ జరగాల్సి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు జమ్మూ కాశ్మీర్ గానీ, రాజస్థాన్, పంజాబ్ అన్ని ప్రాంతాల్లో కూడా సరిహద్దులో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో ఈ పాకిస్తాన్ డ్రోన్లతో, మిస్సైళ్లతో దాడులకు పాల్పడుతుంది. ఒక తరహాలో ఉగ్రవాదుల తరహాలో ఈ డ్రోన్ల దాడి జరుగుతోంది. హమాస్ ఉగ్రవాదులు ఎట్లయితే గాజా నుంచి ఇజ్రాయెల్ పైకి డ్రోన్ల ద్వారా దాడికి పాల్పడ్డారో అదే తరహాలో చీప్ డ్రోన్స్ ఉపయోగించి పాకిస్తాన్ పెద్ద ఎత్తున డ్రోన్స్ ను ఉపయోగించి దాడులకు పాల్పడేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ ఏవి కూడా సఫలం కాలేదు. వాటన్నిటిని కూడా భారత్ చాలా సమర్థవంతంగా తిప్పికొట్టగలిగింది. ఏకంగా 2 యుద్ధ విమానాలను కూడా నేల కూల్చింది. ఒకటి F-16 అమెరికా తయారు చేసినటువంటి F-16 విమానం, అలాగే JF-17 పాకిస్తాన్, చైనా 2 దేశాలు కలిపి తయారు చేసినటువంటి ఈ యుద్ధ విమానం. ఈ 2 యుద్ధ విమానాలను కూడా నేల కూల్చినట్టుగా మనకు సమాచారం వస్తుంది. సో మొత్తానికి ఒక భీకరమైనటువంటి యుద్ధం కొనసాగుతుంది. మొత్తానికి ఈ రాత్రి పాకిస్తాన్ కు కాలరాత్రిగా మిగిలిపోయే దిశగా భారత్ చాలా గట్టిగా బదులిస్తుంది. కేవలం పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి డ్రోన్స్ గానీ, మిసైల్స్ ను ఎదుర్కోవడమే కాదు, భారత్ స్వయంగా లాహోర్ అలాగే సియాల్కోట్ వరకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి ఇన్స్టాలేషన్స్ పైన దాడి జరుపుతోంది. ఇప్పటి వరకు భారత్ చాలా సంయమనం పాటించింది. మిలిటరీ ఇన్స్టాలేషన్స్ గానీ, ఇతర సివిలియన్స్ గానీ, ఎకనామిక్ ప్రాజెక్ట్స్ జోలికి వెళ్లకుండా భారత్ కేవలం లక్షిత దాడులు మాత్రమే చేసింది. అంటే ఉగ్రవాద స్థావరాలపైనే దాడులు చేసింది. కానీ పాకిస్తాన్ విచక్షణ కోల్పోయి మన పౌరులపైన, సామాన్య ప్రజలపైన, ఇళ్లపైన దాడులు చేస్తోంది, గురుద్వారాలపైన దాడులు చేస్తోంది. ఇక పాకిస్తాన్ కు ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని ఈరోజు భారత్ క్లియర్ గా మిలిటరీ స్థావరాలపైన కూడా దాడి చేయాలని నిర్ణయించుకుంది. ఆ మేరకు మిలిటరీ స్థావరాలపైన లాహోర్ లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పైన దాడి చేసింది. కొద్దిసేపటి కిందటే లాహోర్ లో డ్రోన్ అటాక్ కూడా చేసినట్టు మనకు సమాచారం అవుతుంది. సో క్లియర్ గా ఒక ఎస్కలేషన్ చాలా వేగంగా పెరుగుతోంది, చాలా ఊహించనంత విధంగా. రైట్ వెంకటేష్, ఒక ప్రధానమైనటువంటి బ్రేకింగ్ వస్తుంది. వెరిఫైడ్ న్యూస్. దాదాపు 10 గంటల సమయంలో, భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటల తర్వాత ఈరోజు భారత బలగాలు పాకిస్తాన్లో ఉన్నటువంటి సియాల్కోట్, లాహోర్ కేంద్రంగా మిసైల్స్, డ్రోన్ అటాక్ స్టార్ట్ చేశాయి. ఒక ఫుల్ స్కేల్ వార్ అనేటువంటిది సౌత్ ఏషియాలో మనం చూడొచ్చు. ఇండియా పాకిస్తాన్ల మధ్య స్టార్ట్ అయిపోయింది అనేటువంటిది అర్థమవుతుంది. పాకిస్తాన్ రెచ్చగొట్టేటువంటి ఒక పూర్తిగా కవ్వింపు చర్యలను భారత్ ఇక సహించేది లేదని సియాల్కోట్, అదేవిధంగా మనం చూడొచ్చు లాహోర్ 2 టార్గెటెడ్గా ఇండియా వైపు నుంచి కూడా మిసైల్స్ అటాక్ జరుగుతోంది.
సో మన వైపు నుంచి కూడా ఒక ఫుల్ స్కేల్ అటాక్ అనేటువంటిది ఇప్పటి వరకు రిటాలియేషన్లో ఉన్నాం, ఇప్పుడు డైరెక్ట్ అఫెన్సివ్గా ఒక అటాక్ అనేటువంటిది స్టార్ట్ అయింది. వెంకటేష్ ప్లీజ్ కంటిన్యూ, ఎట్లా చూడాలి ఇప్పుడు మనం దీన్ని ఇంకా ఏ విధంగా కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంది? అంటే పాకిస్తాన్ ఎస్కలేషన్ కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దానికి ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేనా అనే తరహాలో కేంద్ర ప్రభుత్వం వ్యూహాన్ని ఇప్పటికే ఖరారు చేసింది. సో ఆ నేపథ్యంలో కేవలం పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి డ్రోన్లను మిసైళ్లను ఎదుర్కోవడమే కాదు, మన వైపు నుంచినటువంటి రక్షణ వ్యవస్థల నుంచి తీసుకొని నేరుగా మనం కూడా లాహోర్, సియాల్కోట్ అలాగే ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి మిలిటరీ టార్గెట్స్ ను కూడా చేసుకోవాలని చెప్పి క్లియర్ గా నిర్ణయం తీసుకుంది. సో ఆ నేపథ్యంలోనే లాహోర్ లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పైన దాడులకు దిగినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇది గనక ఇంకా ఎస్కలేట్ అయ్యి ఫుల్ స్కేల్ వార్ గనక డిక్లేర్ అయితే, అంటే ఫుల్ స్కేల్ వార్ జరగాలంటే రెండు దేశాలు కూడా వార్ డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా ఆ సిచ్యువేషన్ కు రాలేదు. సో ఆ సిచ్యువేషన్ దిశగా ప్రస్తుతం ప్రయాణం జరుగుతోంది. ఎందుకంటే పాకిస్తాన్ చాలా ఎస్కలేట్ చేస్తుంది. గత 2 రోజుల నుంచి, అంటే నిన్న అర్ధరాత్రి దాడులు జరిగినప్పటి నుంచి కూడా పాకిస్తాన్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ లో ప్రభుత్వం పరువు పోయింది. సో లోపలికి వచ్చి 100 కిలోమీటర్ల దూరం వచ్చి కొట్టినప్పటికీ కనీసం ప్రతిఘటన పాకిస్తాన్ ఇవ్వలేకపోయింది అనేటువంటి ఒక పరువు పోయి ఉక్రోషంతో పాకిస్తాన్ ఉంది. సో ఎట్లానైనా భారత్ ను కొంతమేరకైనా దెబ్బతీయాలి అనేటువంటి ఒక లక్ష్యంతో పాకిస్తాన్ విచక్షణ రహితంగా పౌరులపైన దాడులు చేస్తుంది. సో ఆ నేపథ్యంలోనే ఈ దాడులు చాలా చీప్ డ్రోన్స్ ను ఉపయోగించి హమాస్ ఉగ్రవాదుల తరహాలో దాడులకు పాల్పడుతుంది. నిజానికి ఒక రెస్పాన్సిబుల్ సావరిన్ కంట్రీ అయినటువంటి పాకిస్తాన్ ఉండాల్సినటువంటి పాకిస్తాన్ వాటన్నిటిని ఉల్లంఘించి పూర్తిగా ఒక ఉగ్రవాదుల తరహాలోనే ఏకంగా పౌరులను లక్ష్యంగా చేసుకుని డైరెక్ట్ అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇప్పటివరకు ఉగ్రవాదులు సామాన్య ప్రజల్ని అటాక్ చేశారు. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ స్వయంగా సామాన్యుల్ని అటాక్ చేస్తుంది. సో ఇది ఖచ్చితంగా అంతర్జాతీయ యుద్ధ నేరం అవుతుంది. ఎక్కడ కూడా సామాన్యులను ఎవరు కూడా టార్గెట్ చేయరు. ఐ థింక్ సో ఈ నేపథ్యంలో డెఫినెట్ గా ఈ యుద్ధ నేరాల నేపథ్యంలో పాకిస్తాన్ ఏటిని పట్టించుకోకుండా నేరుగా సివిలియన్స్ ను దాడి చేయడం వెనకాల ప్రధాన కారణం పాకిస్తాన్ కు గత 24-36 గంటల్లో ఒక్క విజయం కూడా దక్కలేదు. పాకిస్తాన్ కు సంబంధించినటువంటి విమానాలు కూలిపోయాయి. పాకిస్తాన్ లో ఉన్నటువంటి అనేక స్థావరాలను భారత్ చాలా సక్సెస్ఫుల్ గా వాటన్నిటిని నేల కూల్చినటువంటి పరిస్థితి. మసూద్ అజార్ కుటుంబ సభ్యులందరూ కూడా చనిపోయినటువంటి పరిస్థితి. సో డెఫినెట్ గా చాలా గణనీయమైనటువంటి విజయాలు ఈ 36 గంటల్లో మన భారత భద్రతా బలగాలు సాధించాయి. దాంతో ఒక్కసారిగా ఏమీ చేయలేనటువంటి ఒక ఉక్రోషంతో రగిలిపోతున్నటువంటి పాకిస్తాన్ ఒక మిస్అడ్వెంచర్ కు ఈరోజు యుద్ధ విమానాలు తీసుకొచ్చి అక్కడ సరిహద్దు నుంచి మన వైపు జమ్మూ ఎయిర్పోర్ట్ లో వాటిని ఎయిర్ స్ట్రైక్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. కానీ మన డిఫెన్స్ సిస్టమ్ ఇమీడియట్ గా రియాక్ట్ అయింది. దాదాపు 4-5 డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో ఒక డిఫెన్స్ సిస్టమ్ పెట్టారు. 400 కిలోమీటర్ల రేంజ్ వరకు కూడా అది పసిగట్టి దాడి చేసేటువంటి ఒక వ్యవస్థ ఉంది. సో అవన్నీ కూడా యాక్టివేట్ చేసినటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ F-16 విమానాలు చాలా అధునాతన యుద్ధ విమానాలుగా చెప్తుంటారు. అమెరికా తయారు చేసింది. JF-17 చైనా, పాకిస్తాన్ ఉమ్మడిగా అభివృద్ధి చేసినటువంటి ఈ విమానాలను కూడా భారత్ నేలకూల్చినటువంటి పరిస్థితి. సో క్లియర్ గా ఇండికేషన్ పంపుతుంది. ఎస్కలేషన్ ఎక్కడి వరకైనా వెళ్లేందుకు తాము రెడీ అని భారత్ చెప్తుంది. మొన్నటిదాకా మేము